ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో భాగంగా ఒక చిన్న లాజికల్ ట్రిక్కీ క్వెషన్ అనమాట ఇది. మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ఫంక్షన్ అంటే ఇది మనకి ఐఐఎఫ్ఈ ఇమ్మీడియేట్ ఇన్వోకర్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని లోపల ఇది ఏం చేస్తదంటే ఇది ఇమ్మీడియేట్‌గా వెంటనే మనకి ఇది కాల్ అవ్వటం జరుగుతుందనమాట. దీన్ని నేమ్ ఉండదు కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా ఇమ్మీడియేట్‌గా ఇది కాల్ అవ్వటం జరుగుతుందనమాట. దీని లోపల లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఒక వేరియబుల్‌ని మనము క్రియేట్ చేసి దాన్ని డిఫైన్ చేసి ఆ వేరియబుల్ ఒక 10 నంబర్ అసైన్ చేశామనమాట. ఇది ఈ బ్లాక్‌లో ఉంది. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్‌ని మనం ఇక్కడ ఐఐఎఫ్ఈని మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మళ్ళీ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా దాని లోపల ఆ బ్లాక్ లోపల ఉందనమాట. మనకి ఈ ఫంక్షన్‌లు బయట కన్సోల్ లాగా టైప్ ఆఫ్ అని చెప్పేసి ఎక్స్ అంటే ఎక్స్ యొక్క టైప్ ఆఫ్‌ని మనము ఇక్కడ కనుక్కోవాలనమాట. కన్సోల్ లాగా చేసేసి టైప్ ఆఫ్ ఎక్స్‌ని కన్సోల్ లాగా చేసేసి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి అడగడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనకి రన్ చేసినట్టయితే అప్లికేషన్‌ని అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎక్స్ అనేది అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 ఉంది. కానీ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అన్‌డిఫైన్డ్ ఎందుకు వచ్చింది చూసినట్టయితే ఇది మనకి బ్లాక్ స్కోప్ ఎందుకంటే లెట్‌తో మనం లెట్‌ని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లెట్‌ని యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ లెట్‌కి ఏముంటదంటే లెట్ యొక్క బిహేవియర్ ఏంటి? దీని స్కోప్ ఏంటి? బ్లాక్ స్కోప్ అంటే మనము ఈ యొక్క కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్ కాడ నుంచి క్లోజింగ్ వరకు దీని లోపల ఉంది కాబట్టి దీని లోపల వరకే దీన్ని యాక్సెస్ చేయగలము. దీన్ని బయట యాక్సెస్ చేయలేము. ఇది కూడా సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 ఇది కూడా సేమ్ ఈ బ్లాక్ లోపల యాక్సెస్ చేయగలం. బయట చేయలేము. ఇది కన్సోల్ లాగా మనం బయట చేసాం కాబట్టి ఈ రెండింటిని యాక్సెస్ చేయలేము మనం. యాక్సెస్ చేయలేం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎక్స్ అనేది అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట.